ఇది మీ లెటర్కి నేను ఇచ్చే సమాధానం. ఓకే, ఇక మీ మీద ఇదిగోండి నా దగ్గర ఇంత రికార్డు. ఇప్పుడు ఇదంతా నేను చదివి వినిపించలేదు, మన వాళ్ళకి టైం సరిపోదు. కొంచెం క్లుప్తంగా కొంచెం హైలైట్ ఉన్నవి నేను చెప్తాను. మీరు ఏదో నా పరువు పోయింది అది ఇది, నా మీద ఏం ప్రూవ్ కాలేదంటున్నారు. ఇదేంటి గుర్తుపెట్టారా? యాక్షన్ నోటీస్. మీరు ఏ తప్పు చేయకపోతే మీ ఆస్తులు వేలం వేయమని చెప్పి నోటీస్ ఎందుకు వచ్చింది? ఇది ఒక యాక్షన్ నోటీసు. ఇవన్నీ నెట్లో పెడతానులేండి, అందరూ చూసుకుంటారు. ఇదిగోండి, ఇది ఇంకొక, మీరు అప్పులు తీర్చకపోవడం వల్ల మీ ఆస్తులు వేలం వేయాలని ఇంకో నోటీస్. ఇవన్నీ ఎందుకు వచ్చినాయండి? ఇక మీ మీద 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాల్లో 3 కేసులు సిబిఐ వారు నమోదు చేశారు. ఏమండి? ఈ 3 కూడా బ్యాంకుల్ని మోసం చేసినటువంటి కేసులే. వీటి విలువ 2000 కోట్ల పైచీలికే ఉంటుంది. ఓకే, నేను మిమ్మల్ని 420 అని నేను అనలేదండి. సిబిఐ వారు 420 కింద మిమ్మల్ని గుర్తించారు. సిబిఐ చేత గుర్తించబడినటువంటి 420 మీరు మీ కుటుంబ సభ్యులని మాత్రమే నేను అన్నా. ఎందుకంటే ఈ ఎఫ్ఐఆర్లో సెక్షన్ 420 అని ఉంది చూడండి. సెక్షన్ 420 అన్నిట్లో ఉంది. ఇది చూడండి, ఇదిగోండి. ఒక దాంట్లో ఇదిగో చూడండి, ఇది మీ లక్కీ నెంబర్ అనుకుంటా. ఒక ఎఫ్ఐఆర్ ఏమో 4 అండి, మరి ఇంకొక ఎఫ్ఐఆర్ ఏమో 20. ఈ ఎఫ్ఐఆర్ కూడా 420 వచ్చింది. తమాషా. ఓకే, ఇందులో ఈ సెక్షన్స్ ఆఫ్ లా చూసుకున్నట్టయితే 3 కూడా 420 ఉంది. 3 ఒకటే ఆరోపణ, బ్యాంకులను మోసం చేసి ఆ లోన్ తీసుకునేటప్పుడే మోసం చేసి లోన్ తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఏ ప్రయోజనాల కోసం అయితే తీసుకున్నారో ఆ ప్రయోజనాలకు వాడకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు వేసి మళ్ళీ దాని మీద లోన్ తీసుకొని ఆ డబ్బులు ఎగరగొట్టారు అనేది ఒకటి. రైట్. రెండవది, మీరేదో థర్మల్ పవర్ ప్లాంట్ పెడతాను భరత్ అంటే మీ అబ్బాయి పేరు మీద, మీ అబ్బాయి పేరు ఎందుకు తీయాల్సి వచ్చిందంటే అతని పేరు మీద మీరు పవర్ ప్లాంట్ పెట్టారు కాబట్టి ఆ అబ్బాయి పేరు మీద 420 పనులు చేశారని నేను చెప్పాను. సో ఆ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి దానికి ఏదో బొగ్గు కొన్నట్టు, ఆ బొగ్గు అంతా కాగులు ఎత్తుకుపోయినట్టు మీరేవో కథలు చెప్పారు. దాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ నా దగ్గర ఉంది, తిరిగి కాగితాలన్నీ అవే. దానిలో క్లియర్గా వాళ్ళు డినై చేసి కేసు పెట్టారు. ఇవన్నీ పెట్టుకో